ప్రేక్షకులకి నమస్తే. అన్‌హెల్దీ ఇండియాకి స్వాగతం. Sponsored by American Laser Eye Hospital. ఛీ! ఏం అద్దాలో ఏమో ఇవైతే. ఈ అద్దాల వల్ల అయితే నాకు చాలా తలనొప్పి అయిపోయింది తెలుసా. అటుపక్క ఇటుపక్క ఎటుపక్క సరిగ్గా కనిపించదు. ఏది చూసినా కానీ ప్రతిసారి తుడుచుకోవాలి. మీరు కూడా మీ అద్దాలు తీసి పక్క పడేయండి. 2 లక్షల మందికి ఐ ట్రీట్మెంట్ చేసిన అనుభవం ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. వీళ్ళు కంటికి తగలకుండా స్మార్ట్ సర్ఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ జస్ట్ 5 minutes లో చేసేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు. ఇక లైఫ్ లో కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కేవలం 14,000 నుంచే మొదలవుతుంది. అసలు హైలైట్ ఏంటంటే ఇక్కడ అన్ని మెడికల్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు పెడుతుంది చెక్‌మేట్. మీ వంట్ల బాగా మైదా నిండిందన్న విషయం తెలుస్తుందా? నేను ఇంట్ల సంగతి చెప్తలేను, మీ వంట్ల సంగతి చెప్తున్నా. కరెక్టే విన్నారు మీరు. వంట్ల మైదా అని ఎందుకు అంటున్నా అంటే పొద్దున్న లేస్తే తినేది మైదానే కాబట్టి. బ్రెడ్ ముక్కలు, బోండాలు, పరాటాలు, బ్రెడ్లతోని తయారు చేసే ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా, కేకులు, పేస్ట్రీలు, పఫ్ఫులు, నూడిల్స్, ఇట్లా ఎన్నో కొల్లలు అసలు. దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, లాస్ట్కి క్యాన్సర్. ఖతం. అదే మనకు వచ్చిన ప్రాబ్లం. కాబట్టి మన ప్రతిరోజు జీవితంలో మనం తింటున్న మైదాని ఎలిమినేట్ చేస్తే మనం హెల్దీగా తయారవ్వచ్చు, చాలా హెల్దీగా తయారవ్వచ్చు. మరి అట్లా ఇష్టం వచ్చినట్టు మైదా తింటే ఏమైపోతామో అది చెప్పేటందుకే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు. ఆయన ఫిజిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అయిన హర్షిత గారు కూడా మాతో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరే చెప్తారు. బాగినుండ్రి. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే. మైదా పొద్దున్న లేస్తే పిల్లలు మైదా అంటే ఒకరోజు అన్నం తినకుండా అయినా ఉంటున్నారేమో కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత మైదా తినకుండా మాత్రం ఇంటికి రావట్లేదు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కరెక్ట్. సో మైదా అనగానే నాకు గుర్తుకొచ్చేది అయితే ఫస్ట్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు విన్నా. నిజం. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇండైజెషన్ దగ్గర నుంచి కాన్స్టిపేషన్ వరకు, రిఫ్లెక్స్ ప్రాబ్లం దగ్గర నుంచి అసిడిటీ వరకు, ఇవి బిగినింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్. డయాబెటీస్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు, ట్రైగ్లిజరైడ్స్ పెరగచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు. ఇవన్నీ కొంచెం ఏసిమ్టమాటిక్ థింగ్స్. ఓకే. ఇప్పుడు షుగర్ పెరిగిన వెంటనే మనిషికి సిమ్టమ్స్ ఏమి ఉండవు, అవి తర్వాత వచ్చే సమస్యలు దీర్ఘకాలంలో. బట్ బిగినింగ్లో మైదాతో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఫస్ట్ వస్తాయండి. చాలా మంది పిల్లలతో ఈ కంప్లైంట్ తో వస్తారా సార్ మీ దగ్గరికి? అంటే పీడియాట్రిక్స్ దగ్గరికి వెళ్తారు. బట్ ఉంటుంది చాలా మంది. ఇటీవల పిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది చాలా పెద్ద సంఖ్యలో ఉంది మేడం. చాలా ప్రాబ్లం. ఇప్పుడు నూడిల్స్ అంటారు మైదానే, పాస్తా అంటారు, బ్రెడ్ అంటారు. మీరు ఏది తీసుకున్నా అందులో మైదా లేకుండా తయారీ అవ్వవు. ఈవెన్ మీరు డైట్ నూడిల్స్ లేకంటే రాగి నూడిల్స్ లేకంటే మిల్లెట్ నూడిల్స్లో అన్నా సరే సమ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ మైదా అయితే పడాల్సింది. బట్ లిటిల్ అమౌంట్ దట్స్ ఫైన్ అండి. బట్ ఫుల్ అమౌంట్ ఆఫ్ మైదా ఇస్ నాట్ న్యాచురల్ కదా. యాక్చువల్గా మేడం మైదా టేస్టీ ఉంటుందన్న ఫీలింగ్లో ఉన్నారు జనాలు అందరూ. కానీ మైదా ఎందుకు టేస్టీ ఉంటుంది? దానికి ఏమన్నా కారణం ఉందంటారా? ఎందుకంటే అది చాలా రిఫైన్డ్ అయిపోయింది. సో దానిలో ఎటువంటి ఫైబర్ లేదు. ఇప్పుడు మీరు బ్రౌన్ రైస్, వైట్ రైస్ తింటే వైట్ రైస్ ఎందుకు టేస్టీగా ఉంటుంది అంటే ఇట్స్ ప్యూర్లీ షుగర్స్. ఇట్స్ మోర్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్స్, ప్రాసెస్డ్. కాబట్టి మీకు దానికంటూ ఐడియల్గా ఏ టేస్ట్ ఉండదు. కానీ అది దేన్ని ఎందులో అయినా కలిపితే ఆ టేస్టే దీనికి వస్తుంది. ఓహో, అంటే మైదా అంటే చెత్త అని అర్థం, అంతే కదా? దానికంటూ టేస్ట్ లేదు. టేస్టీ కాదు అనిపిస్తుంది. ఓకే. అంటే కమర్షియల్ ఫుడ్ ఇండస్ట్రీ కావాల్సింది అదే, అనిపించాలా. సార్ ఈ మైదా ఎక్కడ స్టార్ట్ అయిందంటారు సార్ అసలు? యాక్చువల్గా మైదా అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మనకు అందుబాటులోకి వచ్చిన ప్రోడక్ట్. సో మైదా భూమిలో నుంచి ఏదో ఒక కొమ్మకో లేకంటే ఒక చెట్టుకో పుట్టింది కాదు, మిషన్లో నుంచి వచ్చింది మైదా. సో మైదా ఎక్కడొచ్చిందంటే మాస్ ప్రొడక్షన్. అంటే ఉదాహరణకి 2వ ప్రపంచ యుద్ధంలో జనాభా అందరికీ ఫుడ్ పెట్టాలి కదా. సో వాళ్ళకి ఎక్కడో ఒక చోట తయారు చేయాలి, ఎక్కడో ఒక చోటకు వెళ్ళి సరఫరా చేయాలి, అది నిలవ ఉండాలి, పాడవకూడదు. ఏంటి? మైదా. ఈజీ టు కుక్, ఈజీ టు ప్రిజర్వ్, ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అండ్ డజంట్ స్పాయిల్. కార్బ్స్ కాబట్టి ఆ రోజుల్లో బక్కగా ఉండేవాళ్ళు జనాలు, చాలా బక్కగా ఉండేవాళ్ళు. వాళ్ళు యుద్ధంలో పోరాడాలంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి. కార్బ్స్ తోనే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అప్పట్లో. కాబట్టి దాన్ని యూజ్ చేసుకున్నారు. బట్ అది తర్వాత ఏమైపోయిందంటే జనరల్ పాపులేషన్లోకి ఫుడ్ కింద స్లోగా ఎంటర్ అయింది. ఎందుకైంది?
ఈజీ కమర్షియల్ ప్రోడక్ట్. పైసా పెట్టుబడి రూపాయి ఆదాయం. ముఖ్యంగా అమెరికాలో నుంచి స్టార్ట్ అయింది ఇది. బన్లు, రొట్లు, బర్గర్లు, డోనట్లు అన్ని పేరుల్లో ఉంది. మీరు చూస్తే యుఎస్లో కూడా 1970s 1960s ముందు చూస్తే దే ఆర్ ఆల్ ప్రాపర్లీ బిల్ట్ బాడీ. 1970s తర్వాత నుంచి 1980s తర్వాత నుంచి చూస్తే వాళ్ళకి ఒబేసిటీ పెరిగింది. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అమెరికాలో, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి రియలైజ్ అయ్యి హెల్తీ డైట్స్ మీద వాటి మీద అటెన్షన్ అనేది స్టార్ట్ అయింది. బట్ మనమేమో వాళ్ళు 20-30 సంవత్సరాల క్రితం వదిలేసిందని ఇప్పుడు మనం ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటూ బెస్ట్ ప్రోడక్ట్స్ కింద చిన్న పిల్లలు పుట్టినరోజు అంటే అవే గుర్తుకొస్తున్నాయి. అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. సో మేడం, యాక్చువల్గా ఇంతకుముందు బర్త్డేలు వస్తే మమ్మీ ఎప్పుడు చేయని వంటలు ఏమన్నా గారెలో, బూర్లో ఇలాంటివేవో ఇంట్లో చేస్తుంది, తిందాము ఇది ఉండేది. లేదా పాయసము, ఇంకేదన్నా మంచిది ఇలాంటివి తినేవి ఇంట్లో చేసుకొని. కానీ ఇప్పుడు పిల్లల బర్త్డే అంటే తల్లిదండ్రులే చేతికి ఇన్ని పైసలు ఇచ్చేసి పోరా మీ ఫ్రెండ్స్ని తీసుకొని బేకరీకి వెళ్ళు. బేకరీలో ఉండేవేంటి, మొత్తం మైదాతో చేసిన కేకులు, పఫ్ఫులు, పిజ్జాలు, బర్గర్లు, మొత్తం పేస్ట్రీలు అన్నీ, ప్రతిదీ మైదా ప్లస్ కార్న్ సిరప్ యాడ్ చేస్తుంటారు. సో మైదా ప్లస్ షుగర్, వాట్ అ కాంబినేషన్ సర్జీ అన్నట్టు ఉంటుంది ఇది. ఇట్స్ ఎ వెరీ డెడ్లీ కాంబో. ఎందుకంటే ఒకటి, మైదా ఈ సింపుల్ ప్రాసెస్డ్ ఫుడ్, సో దాంతో ఆల్రెడీ షుగర్స్ పెరుగుతాయి. దాని మీద మనం ఇంకా ఈ షుగర్ యాడ్ ఆన్ చేసి దాని షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ని ట్రిపుల్ చేస్తున్నాం. అది సింపుల్గా బాడీలోకి వెళ్ళి సింపుల్ షుగర్స్గా అవుతుంది. ఈ సింపుల్ షుగర్స్ అన్నీ మళ్ళీ మీకు ఫ్యాట్స్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఎండింగ్ అప్ విత్ కార్డియోవాస్కులర్ రిస్క్, డయాబెటీస్ ఇలాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాకపోయినా పిల్లల్లో మీరు ఒక్కసారి ఇట్లా పైసలు ఇచ్చి పంపించే తల్లులకి ఏదైనా చెప్పండి మీరు. ప్రతి బర్త్డేకి అసలు ఫస్ట్ కేక్తో స్టార్ట్ అవుతుంది. కేక్లో మైదా అండ్ షుగర్, దాని తర్వాత వెల్కమ్ డ్రింక్, అదంతా షుగరే. దాని తర్వాత చిన్న ఫ్రైడ్ స్నాక్, దట్ ఈస్ అగైన్ మైదా. ఇప్పుడు మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా సరే అది పొటాటో అంటారు, కానీ పొటాటో మీద మైదా కోటింగ్ ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది ఒక పిజ్జాను, లేకపోతే ఒక బర్గరు, నూడిల్స్, ఇవన్నీ కూడా మైదాతో చేసినవే. సో మనంతట మనం పిల్లలకి చెత్తని ఫీడ్ చేస్తున్నాం. అసలు దీనికి బ్రేక్ ఇచ్చి పిల్లలకి ఇంట్లోనే కుక్ చేసే ట్రెడిషన్ని మళ్ళీ మనం తీసుకురావాలి. తీసుకొస్తే మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఫ్యూచర్ ఆల్రెడీ మనది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. మన పిల్లల్ని ఇప్పుడు మనం టేక్ కేర్ చేయకపోతే దెన్ ఫ్యూచర్లో వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది. ఫ్యూచర్ దాకా అక్కర్లేదండి, ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్తో ఉన్న చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. దీనికి రీజన్ ఏంటి సార్ మీరే చెప్పండి. ఇలాంటి తిండి తిని ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ వల్ల చిన్న పిల్లలకి డయాబెటీస్ వస్తుందన్న విషయం మనము చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తారు కదా, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు? టైప్ 2 డయాబెటీస్ యంగ్ ఆన్సెట్ అవుతుంది అన్హెల్తీ లైఫ్ స్టైల్ చిన్నపిల్లల వల్ల. ఓకే, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్కి తేడా ఏంటి, ఏది డేంజర్ అనేది ఒకసారి చెప్పండి. వెరీ సింపుల్ అండి. టైప్ 1లో ఏంటంటే ప్యాంక్రియాస్లో నుంచి రావాల్సిన ఇన్సులిన్ ఆల్మోస్ట్ డౌన్ లెవెల్స్కి పడిపోతుంది. సో బాడీకి సర్వైవ్ అవ్వాలంటే ఇన్సులిన్ ఇవ్వాలన్నమాట. ఇన్సులిన్ ఈజ్ నథింగ్ బట్ అదేం మందేం కాదు. మన ప్యాంక్రియాస్ అద్భుతంగా పనిచేస్తే దాంట్లో ఉత్పాదన అయ్యే ఒక అమూల్యమైన ఒక పదార్థమే ఇన్సులిన్. అది ఈరోజు మనిషి తయారు చేయగలుగుతున్నాడు. కాబట్టి టైప్ 1 పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా మిగతా పిల్లల్లాగా అద్భుతంగా బతకగలుగుతున్నారు. ఏదో షార్ట్ కట్స్లోకి వెళ్ళేసి ఇన్సులిన్ లేని వైద్యాలు ఇలాంటివి ప్రయత్నించి ఆ తర్వాత పిల్లలు కోమా లేకపోయి లివరు లేదా కిడ్నీ మీద లైట్గా డ్యామేజ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావడానికి చూస్తున్నాం. చాలా బాధేస్తుంది. కొన్ని సందర్భాలలో ఇన్సులిన్ తక్కువ అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాలలో ఇన్సులిన్ లేకుండా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బట్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉండొచ్చు. సో డయాబెటీస్ పోయిందని కాదు. టైప్ 2లో ఏంటంటే ఇన్సులిన్ ఉంటుంది, బట్ అది సరిపోకపోవటం, లేదా అది సమర్థవంతంగా పనిచేయలేకపోవటం, లేదా మన కండరాల కణాలు ఇన్సులిన్ వినియోగించుకోవాలి కదా, ఇవి వినియోగించుకుండే విధానంలో ఏదైనా లోపాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ దట్. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటంటే ఇట్ ఇస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు కూడా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే కొంతకాలం తాత్కాలికంగా ఇన్సులిన్ అవసరం ఉండొచ్చు. సో ఇన్సులిన్ పెడితే లైఫ్ లాంగ్ వాడాలి, అలవాటు అయిపోతాం అనేది తప్పు. ప్లస్ ఇన్సులిన్ అంటే అదేదో సూది ఉంటుంది, గుచ్చుకోవాలి, నొప్పి వేస్తుంది కాదు. అసలు టెక్నాలజీ ఏ స్థాయికి వచ్చిందంటే ఇన్సులిన్ మీరు వేసుకున్నారో లేదా కూడా మీరే మర్చిపోయి ఉంటారు.
ఆరోగ్యంగా ఉండటానికి డయాబెటీస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? గుడ్ కంట్రోల్. గుడ్ కంట్రోల్ అంటే ఏంటి? షుగర్ తినకముందు 100 లోపు, తిన్న తర్వాత 140 లోపు, HbA1c 7 లోపు, లో షుగర్ రాకుండా, ఓకే. అంతే క్రైటీరియా. మార్కెట్లో మాకు అన్నీ ఆర్గానిక్ దొరుకుతున్నాయి. అన్నిట్లో లైక్ ఎట్లా అంటే కొర్రలతో చేసినవి ఇలాంటివి కూడా బిస్కెట్స్, ఇప్పుడు రకరకాల బిస్కెట్స్ ఉంటాయి. ఆ బిస్కెట్స్లో మైదా లేదండి, ఇది గోధుమలది, ఇది కొర్రలది, ఇది రాగులది, అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఇంతకీ ఎట్లా చెక్ చేసుకోవాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నా, దానిపైన ఏమన్నా ఉంటుందా? ఈజ్ దేర్ ఎనీ సైన్ టు సే దట్ దెర్ ఇస్ సమ్ మైదా ఇన్ ఇట్, కొంచెం ఉంది అని? మనం ఒక ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తెచ్చుకోగానే ఫస్ట్ దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ చూసుకున్న తర్వాత న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చదువుకోవాలి. న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని ఒక టేబుల్ ఇస్తారు ప్రతి దానికి. ఏ ప్యాకేజ్డ్ ఫుడ్కైనా సరే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో యాడెడ్ షుగర్స్ ఉన్నాయా, యాడెడ్ షుగర్స్ ఉంటే ఎంత అమౌంట్స్లో ఉన్నాయి, మోర్ దాన్ 10 grams ఉంటే అది వెరీ హై ఇన్ షుగర్స్. సో ఫస్ట్ దీని తర్వాత నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఫస్ట్ ఏ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ లిస్ట్ చేస్తారో ఆ ప్రోడక్ట్లో అది హైయెస్ట్ క్వాంటిటీలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారనుకోండి, అందులో ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ ఇది రాగి బిస్కెట్ అని క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్లో రాగి ఫస్ట్ ఇంగ్రీడియంటా కాదా అన్నది చూసుకోవాలి. ఒక రాగి ఫస్ట్ ఇంగ్రీడియంట్ కాకపోతే దెన్ ఇట్ ఈస్ నాట్ హై ఇన్ రాగి. ఓకే. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఎప్పుడు కూడా హైయెస్ట్ అమౌంట్స్లో ఉంటుంది. ఈ ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం జనరల్గా మీరు ఇందాక అన్నట్టు మైదా అని డైరెక్ట్గా ఎవరు క్లెయిమ్ చేయరండి. దాన్ని ఇప్పుడు ఎన్రిచ్డ్ వీట్ ఫ్లార్ అని కానీ, రిఫైన్డ్ వీట్ ఫ్లార్ అని కానీ, ఇట్లా రకరకాల వేరే వేరే నేమ్స్ తోటి వాటిని లిస్ట్ చేస్తారు. ఎందుకంటే మైదా అని రాస్తే మీరు కొంటారా? మైదా చెడు అని అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ. యా, నేను చాలా హెల్దీ బిస్కెట్స్ కొంటున్నాను మా పిల్లలకి, ఇందులో 0 మైదా అని రాశారు అని ఇస్తారు. కానీ మీరు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చూసే తెలుసుకోవాలి అందులో నిజంగా మైదా ఉందా లేదా అని. చాలా డేంజరస్ పదాలు ఉన్నాయి, విన్నారు కదా. ఎన్రిచ్ వీట్ ఫ్లోర్ ఒకటి, ఇంకోటి ఏంటి మ్యామ్? రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, అదొకటి. సో ఇట రాసిండ్రు అంటే దానికి అర్థము గోధుమల పిండి అని కాదు. మైదా పిండి కూడా గోధుమల నుంచే ఉడుతుంది కాబట్టి వాళ్ళు అట్లా రాసుకోనికి అధికారం వచ్చింది వాళ్ళకి. షుగర్స్ కూడా అలాగే అండి. షుగర్స్ కూడా రకరకాల పేర్లు ఉంటాయి. మాల్టోడెక్స్ట్రిన్ అని, డెక్స్ట్రిన్ అని, సూక్రోజ్ అని. సో ఇట్లాగా రకరకాల షుగర్స్ వేరే వేరే పేర్లలో ఉంటాయి. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అసలు అది హ్యూజ్ సబ్జెక్ట్. అది ఓన్లీ డయాబెటీస్ పెంచుతుందనే కాదు, దానివల్ల రకరకాల ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇట్లాగా మనం తీసుకున్న ప్రోడక్ట్లో ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొన్ని వస్తూ ఉంటాయి ఐఎన్ఎస్ అని, ప్రిజర్వేటివ్స్, కలరెంట్స్, ఫ్లేవర్స్. సో ఫ్లేవర్స్ వీటిలో చూసుకున్నా సరే న్యాచురల్ ఐడెంటికల్ ఫ్లేవర్ అంటారు. అంటే అదేమి డైరెక్ట్గా వాడు ఫ్రూట్ వేయడు. ఇప్పుడు మీరు బాగా చూస్తే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ కాకుండా ఇప్పుడు చాలా ఫేమస్ అయిందంటే సీరియల్స్. పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా బాక్సుల మీద కార్టూన్స్ వేసి చోటా భీమో లేకపోతే వాళ్ళ ఫేవరెట్ కార్టూన్, ఏదో హెల్దీ తింటున్న ఫీలింగ్ వస్తుంది సార్. అసలు వీటి వల్ల, ఈ రిఫైన్డ్ ఫుడ్స్ వల్ల మళ్ళా పిల్లలకి మూడ్ స్వింగ్స్, వాళ్ళ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్, సో వాళ్ళకు ఒకసారి కోపం, ఒకసారి ఇది, వాళ్ళ క్రేవింగ్స్ పెరుగుది, వాళ్ళకు చాలా కష్టం అండి. బాగా పెద్ద పెద్ద స్వీట్ షాప్స్లో ఈ మధ్య నేను చూస్తున్నా, మైదాతో తయారు చేసిన స్వీట్స్లో షుగర్ ఫ్రీ అని కింద పెడుతున్నారు సార్. ఒకరిద్దరు డాక్టర్లు కూడా నాకు చెప్పిండ్రు, షుగర్ ఫ్రీ అయితే పర్లేదమ్మా, వేసుకోవచ్చు, ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని తాగొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు అని. మీరు చెప్పండి యాజ్ ఎ ఎండోక్రైనాలజిస్ట్, అసలు అట్లా తాగొచ్చా? షుగర్ ఫ్రీలో షుగర్ ఉండదా? ఏం కాదా తింటే? ఇంకొకసారి దాని జోలి పోము అనుకుంటే, ఇంకా లైఫ్లో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటే నేను ఓకే అని అనొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఓకే అన్నాను అనుకోండి ఎవరికన్నా, ఓహో డాక్టరే చెప్పాడు కదా అని చెప్పేసి రెండోసారి మళ్ళీ అలాంటి దాని దగ్గరికి వెళ్తారు. పిల్లల విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ మైదాతో తయారు చేసినవి అన్నీ తిని వాళ్ళు దుంకి ఆడి ఎక్కువ ఎనర్జీ పోయి చెమటలు పోయి వాళ్ళకి అరిగిపోతుంది, మళ్ళీ తింటున్నారు. కానీ ఈ తిన్న మైదా వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఏ విధంగా మామూలుగా హెల్తీగా తిన్న పిల్లలతో పోలిస్తే వెనకబడతారు అని అడిగితే ఏం చెప్తారు సార్? నేను కూడా చిన్న వయసులో బర్త్డే పార్టీలో కేకులు తిన్నాం. అప్పుడు కూడా నూడిల్స్ కొత్తగా వచ్చాయి అప్పుడు ఇండియాకి, 2 రూపాయలు 2 నిమిషాల్లో.
ఎప్పుడు 3 నెలలకో 2 నెలలకో 6 నెలలకో ఒక్క ప్యాకెట్ ఇంట్లో తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటే గొప్ప. అందులో మళ్ళీ ఇన్ని బీన్స్, ఇన్ని క్యారెట్, మళ్ళీ కట్ చేసి వెజిటబుల్స్ కూడా, ఎందుకంటే అది 5 మందికి రావాలి కదా. మీరు అన్నట్టు ప్లస్ ఎగిరాము, దూకాము, పరిగెత్తాం, కాబట్టి ఆడికాడికి సరిపోయింది. సెల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ వాళ్ళు పరిగెడుతున్నారు. అప్పుడప్పుడు నిజంగా రేర్లీ అయితే అకేషనల్గా, వెరీ అకేషనల్గా అయితే బాడీ తట్టుకుండేది. బట్ ఒకప్పుడున్న అకేషనల్ అండ్ వెరీ రేరు ఈరోజు ఆఫన్ అయిపోయింది, అంటే సరదాగా అయిపోయింది ప్రతిదీ. నేను ఈ అంశంలో ఒకటి చెప్పదలుచుకున్నా. నేను 1-2 సందర్భాలలో అన్కాపూరు, ఆర్మూరు దగ్గర మెడికల్ క్యాంప్స్ చేశామండి. ఓకే. నాకు అక్కడ చాలామంది మంచి క్లయింట్స్, పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మీద వెళ్ళి చేసాం. నిజంగా అక్కడ చాలా మంచి ఆరోగ్యంగా ఉన్నారు. నేను వేరే ప్లేసెస్లో క్యాంప్స్ కంటే ఇక్కడ డయాబెటీస్ డిటెక్షన్ చాలా చాలా తక్కువ. అంటే చాలామందికి షుగర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. షుగర్ లేని వాళ్ళ సంఖ్య కూడా చాలామంది ఉన్నారు. సంతోషమే. బట్ అయినప్పటికీ నేను గుర్తించింది ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరు ఉదయం చాయ్ కాఫీతో బిస్కెట్లు తింటున్నారు. ఓకే, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు బిస్కెట్స్ తీసుకుంటున్నారు, నేనేం కమెంట్ చేయను. బట్ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం అయ్యా మీరు బిస్కెట్లు తీసుకోకూడదు, మీ దగ్గర సూకా రొట్టె ఉంటుంది, లేదా నిన్న ఇంట్లో మిగిలిపోయిన జొన్న రొట్టె ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి వేడి చేసుకున్నారు అనుకోండి, అంతకు మించిన రొట్టె లేదు. లేదు, మనకు రాయలసీమలో రాగి రొట్టెలు తయారు చేస్తారు, మిగిలిపోయిన నిన్న రాగి రొట్టె ఉంటుంది కదా, పొద్దున్న లైట్గా వేడి చేసుకో, అద్భుతమైన రొట్టె. ఇట్లా మనం చెప్పేవాళ్ళం, ఈవెన్ చపాతీ అయినా పర్వాలేదని. సో దయచేసి బిస్కెట్లు మంచివని మాత్రం కొనుక్కొని తినకండి. చాలా మందికి ఇందాక మేడం చాలా చూసుకోవాల్సిన విషయాలు చెప్పారు ఒక ప్యాకెట్ వెనకాల. దాంతోపాటు కొన్ని నంబర్స్ కనిపిస్తాయి, ఇవేంటో పాపం చాలా మందికి తెలియదు. వాటి వెనకాల మీరు చూస్తే దాంట్లో ఇంగ్రీడియంట్స్ కింద ఇంకేమేమి కలిపినారు అనే దాంట్లో ఓన్లీ నంబర్స్ ఉంటాయి, పేర్లు అక్షరాలు ఏమి ఉండవు. ఆ నంబర్లు యాజ్ ఇట్ ఈజ్గా మీరు గూగుల్లో కొట్టి సెర్చ్ చేస్తే అసలు దాని యొక్క అవతారం చూపిస్తే చూడండి, మామూలు ఉండదు. దానివల్ల వచ్చే ఎన్ని రోగాలని మెన్షన్ చేస్తుందో అది చూసి నేను షాక్ అయిపోయినా. ఈ నంబర్ ఏంటి అని, దానికి ముందు ఒక 2 అక్షరాలు ఉంటుంది, FQO, FAనో ఏవో ఉంటాయి ఇలాంటివి, దాంతోపాటు నంబర్ ఉంటుంది. దాన్ని సెర్చ్ చేయండి ప్లీజ్, దాన్ని బట్టి అయినా మీకు అర్థమవుతుంది ఏం తింటున్నాం మనం. అంతేకాకుండా ఇటీవల గవర్నమెంట్ 100% జ్యూస్ అనేది పెట్టకండి, లేబుల్ తీసేయమని చెప్పి, ఎందుకంటే 100% జ్యూస్ మీరు తయారు చేయలేరు. నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి బత్తాయి రసం ముందస్తుగా కలిపి పెట్టారు. నేను ట్రాఫిక్ జామ్లో లేట్ అయిందని 2 గంటలు లేట్ వచ్చా, బత్తాయి రసం ఫ్రెష్గా అలాగే ఉంటుందండి? నెవర్. మరి ఎట్లా ఉంటుంది మీకు 100%? అంటే చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటారు సార్. 2 అవర్స్కి తాగొచ్చు, తప్పేం లేదు, లైట్గా ఫెర్మెంటేషన్ అయి ఉంటుంది, పులిపి ఎక్కువ ఉంటుంది, మంచిదేలే. బట్ 2 అవర్స్కే జ్యూస్ అలాగైతే మీకు 2 డేస్కి 3 డేస్కి ఏమవుతుంది? ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టినా మీరు నెక్స్ట్ డేకి పెట్టగలుగుతారు, కానీ వారం అంతా అది ఫ్రిడ్జ్లో ఉండదుగా. నిజంగా మీ చేతులారా చేసిన ఫ్రెష్ జ్యూసు. నేను ఈ సందర్భంలో ఉత్పాదన చేసే వాళ్ళని కూడా నేను కమెంట్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే, వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు, ఆలోచించాలా. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తింటున్నాం, 2 గంటల తర్వాత విందు భోజనం పెట్టబోతున్నారు. నువ్వు ఈ బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ విందు భోజనం ఏం ఎంజాయ్ చేయబోతున్నావు? మనకి ఇండియన్స్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సెలవు ఇచ్చినా కూడా పోయి కష్టపడి పని చేస్తామండి. అందుకే మనం అమెరికాలో ఫేమస్. సెలవిస్తే కూడా ఊరికి ఉండలేము, ఏదో ఒకటి చేసేసి వాడి దగ్గర మెప్పు పొందాలి, పైసలు పొందాలి. అరే నువ్వు అనారోగ్యమైన తర్వాత ఆ పైసలు ఏం చేసుకుంటావు? హాస్పిటల్కి పెట్టుకుంటారు సార్. కరెక్టే, దానికి లిమిటే లేకుండా పోయిందిగా. సో కొన్నిసార్లు ఏంటంటే ఒక లైన్ గీసుకొని, దయచేసి సండే అంటే ఇంత మంచిగా సరదాగా పిల్లల ముందు మనం వంట చేయకపోతే రేపు పిల్లలకు వంట ఎట్లా తెలుస్తుందండి? సో మనకు ఓపిక, తల్లిదండ్రులుగా ఫస్ట్ మనకు ఓపిక తెచ్చుకోవాలి. ఈవెన్ మనము ఐటమ్స్ కొనేటప్పుడు కూడా పిల్లల్ని పక్కన పెట్టుకొని, చూడు నాన్న ఇది మంచిది, ఇది టమాటో ఇంత ఎర్రగా గుండ్రోటంగా లేకపోయినా పర్వాలేదు, ఇది మంచి టమాటో పక్కనుంది చూడు, ఇది ఇలాంటివి కొనుక్కోవాలి. కోడిగుడ్డు మరి పెద్దది తెల్లగా లేకపోయినా పర్వాలే, కొంచెం సైజు తక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ ఇది మంచి కోడిగుడ్డు. రైసు తెల్లగా ముత్యాల్లాగా మెరవకపోయినా పర్వాలేదు, బ్రౌన్గా ఉన్నా పర్వాలేదు, ఇది మంచి రైసు. మనం పిల్లలకి ఈరోజు నేర్పించకపోతే, ఆల్రెడీ చాలామంది పిల్లలు వెస్ట్లో, ఇప్పుడు మనకు ఇండియాలో కూడా నీళ్ళను మర్చిపోయారు. వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు ఎన్ని నీళ్లు తాగుతున్నారో మనకి ఎలా తెలుస్తుందండి? కనీసం అడగాలిగా మనం, నాన్న నీళ్లు తాగావా, ఎన్ని నీళ్ళు తాగావు? మమ్మీ నేను 3 times వెళ్ళి తాగాను. ఓహో 3 సార్లు. నాన్న గ్లాస్ నిండా తాగావా, గ్లాస్ సగానికి తాగావా? పిల్లడు తొందరలో ఉంటాడండి, వాడు గ్లాస్ నిండేదాకా ఎందుకు ఓపిక ఉంటుంది, వాడు సగం గ్లాస్ తాగుతాడు జనరల్గా, అజూమ్ చేసుకోవాలి. అంటే అడిగినప్పుడు వాడికి క్లారిటీ, ఓహో ఫుల్ గ్లాస్ తాగాలనా అనేది తెలుస్తుంది. బట్ యూ బీయింగ్ అ మదర్ మేడం, ఒక మదర్గా, ఒక న్యూట్రిషనిస్ట్గా, తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను ఇందాక చెప్పిన మళ్ళీ అదే పాయింట్ని నేను రిపీట్ చేయాల్సి వస్తుంది. నాన్న వెళ్ళి మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వు, బర్త్డే కదా ఇవాళ నీది,
వద్దు అని చెప్పడానికి పిల్లల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఈ రోజులో పిల్లల్ని కన్విన్స్ చేయడం చాలా చాలా కష్టం. సో ఈ పిల్లలకి ఒక తల్లిగా ఏం చెప్పి ఆపాలి, వాళ్ళకి సబ్స్టిట్యూషన్గా మైదాకి ఏం పెట్టాలి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు అన్నట్టు పిల్లలకి ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసేస్తే వాళ్ళు వినరు. సో నువ్వు మనం ఇన్ని ఐటమ్స్ అనుకుందాం, ఈసారి నీ బర్త్డే ఇంట్లోనే చేసుకుందాము. సో యూ విల్ హ్యావ్ ఏ కేక్, యూ విల్ హ్యావ్ ఏ వెల్కమ్ డ్రింక్, యూ విల్ హ్యావ్ ఏ మెయిన్ కోర్స్ యాజ్ వెల్. కానీ ఇలా మనం తీసుకున్న దానిలో ఒక 2 ఆప్షన్స్ హెల్దీ ఆప్షన్స్ పెట్టుకుందాం, ఒకటి నీ ఫేవరెట్, ఇలా స్టార్ట్ చేయండి. దెన్ వాళ్ళు కూడా చిన్నగా మారడం మొదలెడతారు. సో అది ఫస్ట్ థింగ్. రెండోది, యాజ్ ఏ పేరెంట్స్ పిల్లలు మనం చెప్పిన దానికంటే మనం ఏం చేస్తున్నామో చూసి నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది. యాజ్ ఏ మదర్ ఇప్పుడు నేను ఏదైనా స్నాక్ ఎటైనా బయటికి వెళ్తున్నాను అనుకోండి, ఐ విల్ క్యారీ ఏ ఫ్రూట్ అండ్ నట్స్ విత్ మీ. అది చూసి 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 మా పిల్లలకి ఓకే అమ్మ బయటికి వెళ్తున్నామంటే ఫ్రూట్ తీసుకెళ్తున్నావా, నట్స్ తీసుకెళ్తున్నావా అంటే వాళ్ళు అడుగుతున్నారు అంటే దెస్సి నేను హెల్తీగా తింటుంటేనే నా పిల్లలు నన్ను చూసి, నేను బర్త్డే పార్టీ నేను ఎక్కడో రెస్టారెంట్లోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో ఏ పబ్లోనో చేసుకుంటే నా పిల్లాడిని ఇంట్లో చేసుకోమంటే చేసుకుంటాడా? చేసుకోడు. సో నువ్వు ఎలా ఉన్నావో నిన్ను చూసే నీ పిల్లలు నేర్చుకుంటారు. సో డెఫినెట్గా యాజ్ ఏ పేరెంట్స్ మీరు చాలా రెస్పాన్సిబుల్గా తినాలి, మీరు టైంకి తినాలి, మీరు టైంకి పడుకోవాలి, మీరు టైంకి హెల్తీగా తినాలి. ఆటోమేటిక్గా పిల్లలు మీ వెనక వస్తారు. సో ఇప్పుడు మైదా ప్లేస్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేయాలంటే అంటే ఇప్పుడు ఎటు తిరిగి మళ్ళీ మైదా జల్దీ వండడానికి వస్తుంది, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ మనం అనుకున్నట్టుగా ఇందాక మైదాకి ఏ టేస్ట్ ఇస్తే అది తీసుకొని చాలా టేస్టీగా అనిపిస్తుంది కానీ ఉండదు. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు? ఇప్పుడు దానికోసమే మనకి మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, హైదరాబాద్ మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ క్రియేట్ చేశారు. మనకి మైదాతో చేసిన నూడిల్స్ కాకుండా మిల్లెట్ నూడిల్స్ వస్తున్నాయి, మిల్లెట్ పాస్తాస్ వస్తున్నాయి. సో దోస్ ఆర్ ద ఇంట్రడక్టరీ ఆఫర్ ఫర్ ద కిడ్స్. పిల్లలకి మిల్లెట్స్ని మనం డైరెక్ట్గా జొన్నన్నం లాగానో లేకపోతే కొర్రలు ఉప్మా లాగానో పెడితే వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ డే వద్దంటారు. కానీ మీరు మిల్లెట్తో చేసిన నూడిల్స్ కానీ పాస్తా కానీ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు అసలు దాన్ని తినడానికి ఒక అడుగు ముందుకేస్తారు. ఇది మనం చేంజ్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్. ఎస్. సో వాళ్ళు దాన్ని తినడానికి ట్రై చేశాక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కూడా మీ స్టెప్స్ని ఫాలో అవుతారు. అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఒక మదర్గా ఆవిడ ప్రాక్టీస్ చేయడంతో పాటు తన దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి కూడా ఇది ప్రాక్టీస్ చేయించి సక్సెస్ అయిన ముచ్చట్ని పేరెంటింగ్లో భాగంగా ఈరోజు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చేస్తే మీరు మీ పిల్లలు బాగుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో చూసిండ్రు కదా, ఇది ఇవాళటి మన అన్హెల్దీ ఇండియా. లెట్స్ మేక్ ఇండియా వెరీ 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 హెల్దీ వెరీ సూన్. కాబట్టి దీనికి మేము చేయాల్సిన ఒక బాధ్యతగా ఒక అడుగు ముందుకేసినాము. మీ బాధ్యతగా మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి. మేమందరం కూడా ఇవన్నీ పాటిస్తాం, మీరు కూడా అది పాటించండి. చూస్తుంటే చూస్తుంటే మార్పు జల్ది వచ్చేస్తుంది. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఏం అద్దాలో ఏమో ఇవైతే, ఈ అద్దాల వల్ల అయితే నాకు చాలా తలనొప్పి అయిపోయింది తెలుసా. అటుపక్క ఇటుపక్క ఎటుపక్క సరిగ్గా కనిపించదు, ఏది చూసినా కానీ ప్రతిసారి తూడ్చుకోవాలి. మీరు కూడా మీ అద్దాలు తీసి పక్క పడేయండి. 2 లక్షల మందికి ఐ ట్రీట్మెంట్ చేసిన అనుభవం ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. వీళ్ళు కంటికి తగలకుండా స్మార్ట్ సర్ఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ జస్ట్ 5 minutes లో చేసేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు, ఇక లైఫ్ లో కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కేవలం 14,000 నుంచే మొదలవుతుంది. అసలు హైలైట్ ఏంటంటే ఇక్కడ అన్ని మెడికల్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు పెడుతుంది చెక్‌మేట్.